అబ్బబ్బబ్బబ్బా! చేపల పులుసులో మామిడికాయ ముక్కలు, దానికి తోడు ఫిష్ ఫ్రై. ఇలాంటి టేస్ట్ అసలు మర్చిపోలేము కదా! అయితే ఇక్కడ నేను ఎప్పుడూ చేసేలాగే కాకుండా ఈసారి మసాలాస్ వేయకుండా చేస్తున్నాను. 2 కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎప్పుడు ఇలా చేయలేదు. ఈసారే చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచుల రహస్యం. ఇక్కడ నేను తీసుకునే చాపొచ్చేసి రాగండి. బొచ్చు చాప కూడా బావుంటుంది పులుసులోకి. పులుసుకు బాగుండే చాప మాత్రమే తీసుకోవాలి. వేరేవేదన్నా చేసినా టేస్ట్ బాగోదనమాట. కూర ఎలా చేసినా నీచు వాసన రాకుండా ఉంటేనే బావుంటుంది. రైట్? దీనికోసం కట్ చేసుకున్న ఫిష్ ముక్కల్లో రాక్ సాల్ట్ వేసుకోవాలి. అదేనండి కల్లుప్పు. కల్లుప్పు వేసుకున్నాక ముక్కల్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకున్నాక ముక్క మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని ముక్కలోని ఏదన్నా బ్లాక్‌గా నాచులా ఉంటుంది. అది తీసేయాలి. దీని మూలానే సగం నీచు వాసన ఉంటుంది కర్రీకి. నైఫ్ హెల్ప్‌తో గానీ, ఫింగర్ టిప్స్‌తో గానీ రబ్ చేసుకుంటూ తీస్తే ఈజీగా పోతుంది. ఇంకా 2, 3 టైమ్స్ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1 ½ ఇంచ్ వరకు అల్లం తీసుకొని క్లీన్ చేసుకున్నాక ముక్కలు కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కూడా అల్లం ఎంత తీసుకున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి మిక్సర్ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పులుసులోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే పులుసు బావుంటుంది. 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి మాత్రం ఈ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. పులుసులోకి ఎక్కువ పచ్చిమిర్చి ఏసుకుంటే ఇంకా బావుంటుంది. అంటే మెయిన్‌గా పులుసులోకి కారంతోనే కాకుండా పచ్చిమిర్చి ఘాటుతో కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, ఎక్కువ పులుసులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తారు చాలామంది. ఇలా వెజ్జీస్ అన్నీ కట్ చేసుకున్నాక కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్‌లోకి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈలోపు ఫిష్ ముక్కలకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. దీనికోసం ఫ్రైకి కావాల్సిన ఫిష్ ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇలాంటి పీసెస్ అయితే ఫ్రైస్‌కి బావుంటుంది. మిగతా పీసెస్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆర్ అరౌండ్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌తో పాటు పావు టీ స్పూన్ పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని, ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్‌తో మిక్స్ చేద్దామని చూసా గానీ చాలా కష్టంగా ఉంది. సో, ఇలా గిన్నెతోనే ముక్కల్ని అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు నాలా హ్యాండ్ పెట్టకుండా ఇలా గిన్నెతోనే ముక్కలన్నిటిని అడ్జస్ట్ చేసుకోండి. కూర ముక్కలకి స్పైసెస్ అన్నీ పట్టేశాక వీటిని పక్కన పెట్టేసి ఫ్రై కోసం పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలకి మసాలాలు పట్టిద్దాము. దీనికోసం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోనే టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, కొద్దిగా పసుపు, కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్క ముక్కకి ఈ పేస్ట్‌ని పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా స్పైసెస్ పట్టించిన ముక్కల్ని ఫ్రిడ్జ్‌లో ఒక 3, 4 అవర్స్ పెట్టుకున్నాక ఫ్రై చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. టైం ఉంటే మీరు ట్రై చేయండి. ఇక పులుసులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి. ఈజీగా నానిపోతుంది. గుజ్జు త్వరగా వస్తుందనమాట. 5 మినిట్స్‌లో నానిపోతుంది. గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇందులోకి టొమాటో ముక్కలు గానీ, లేదంటే ఇలా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా వేసుకొని, ఒకసారి గరిటెతోనే అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే గరిటె పెట్టుకోవాలి. తర్వాత అసలు గరిటెనేదే యూజ్ చేయకూడదు. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఓ 2, 3 మినిట్స్ కుక్ చేసుకున్నాక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక ముక్కలకి ఉప్పు, కారం పట్టించాం కదా! అదే బౌల్‌లో ఇట్లా కారం ఉంటే అందులో వాటర్ వేసుకొని మిక్స్ చేసి వేస్తున్నా అనమాట. ఇంకా గరిటె యూజ్ చేయకుండా గిన్నెని అటు ఇటు కదుపుకుంటూ ముక్కలన్నిటిని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చింతపండు గుజ్జుతో పాటు మామిడికాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఇంకొక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పులుసు చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసుకుంటే అప్పటికప్పుడు తింటే అస్సలు బాగోదు. ఎర్లీగా చేసుకోవాలి. అంటే మార్నింగ్ చేశామంటే ఆఫ్టర్‌నూన్ తింటే బావుంటుంది. లేదు ఆఫ్టర్‌నూన్ చేశామంటే నైట్‌కి తింటే బావుంటుంది. అలా అనమాట. పులుసు కంప్లీట్‌గా చల్లారాక తింటే చాలా చాలా బావుంటుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని స్పైసెస్ అన్నీ సరిపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి. లేదు అంటే స్పైసెస్ యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. ఇంకా ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై కోసం పెనం మీద అరౌండ్ 5-6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫిష్ ముక్కల్ని ప్లేస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
మూత పెట్టి ఫ్రై చేయవసరం లేదు. అలానే డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకుంటేనే బావుంటుంది. ఎలాంటి గరం మసాలా కూడా యాడ్ చేయట్లేదు. ప్లెయిన్‌గా ఇలా ఫ్రై చేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా బావుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ 2 కర్రీస్ చాలా చాలా బావున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.